నా కూతురు బాగా చదివించుకోవచ్చే, నా కష్టాలు కూడా కట్టెళ్తే మంచిదయ్యా. సరే నేను పొలానికి భగవంతుడా ఈసారి నా పంట బాగా మంచి రేటు వచ్చి చేస్తుంది. చార్ కావాలి ఎప్పుడు ఈ మట్టిలోనే ఉంటావు. ఈ మట్టి అంటే నీకెందుకు ఇష్టం? చెప్తాదమ్మా. ఇదేంటయ్యా, గతేడాది కంటే తక్కువ ఇచ్చారు. దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా. అయితే ఇంటికి తీసుకెళ్లి కొల పెట్టుకో. ఎవడు కొట్టాడో నేను ఘోరమయ్యా ఇది. మా రైతుల నోట్లో పట్టి కొట్టి మీ కడుపు నింపుకుంటున్నారయ్యా. నోరు తెగిస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే పాట తెగిస్తుంది. పాడే ముందు ఎంటే వేస్తాడు. ఘోరా నాకు గోదావరి తల్లి కడుపు కోత వినబడలేదా? గోదావరి అప్పుడు తెచ్చి కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. పొట్టును పెట్టుకున్నారా? పండించిన దానికి ప్రతిఫలం అడిగితే కొడుతున్నారు. ఇదే న్యాయమని వాళ్ళని అడిగితే చంపేస్తున్నారా? మన బ్రతుకులు ఇంతేనారా? లేదు, ఏ కత్తితోటే కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనబడేలా అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిలి బిగించేలా చేద్దాం. రైతే రైతే రైతే
వ్యవసాయ పరిస్థితి గురించి మన యొక్క చిన్నారులు చాలా అద్భుతంగా, చాలా ఫంటాస్టిక్ గా, చాలా అద్భుతంగా మీ ముందుగా యాక్షన్ చేసి చూపించారు. దయచేసి మీరు వాళ్ళకంతా ఒక బిగ్ క్లాప్ తో ప్రోత్సహించండి.